కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై తెలంగాణ ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు? రేవంత్ సర్కారు అనుసరిస్తున్న విధానం, తీసుకుంటున్న కీలక నిర్ణయాలపై ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? మెజారిటీ ప్రజలు ప్రభుత్వ నిర్ణయాలకు అనుకూలంగా ఉన్నారా, లేకపోతే గ్రాస్ రూట్ లెవెల్లో వ్యతిరేకత ఏర్పడిందా? ఇప్పుడు ఇవే అంశాలు తెలుసుకునేందుకు టీ కాంగ్రెస్ సీక్రెట్ సర్వే చేయించిందట. ఇంతకు ఆ సర్వేలో తేలింది ఏంటి? ప్రతిపక్షాల విమర్శలను ప్రజలు అసలు నమ్ముతున్నారా? సర్వే ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి సంతృప్తిని ఇచ్చాయా? స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ అనుసరిస్తున్న వ్యూహాలు ఏంటి? తెలుసుకోవాలంటే ఈ సర్వే చూడాల్సిందే. తెలంగాణలో 10 ఏళ్ల గులాబీ పాలన పోయి కాంగ్రెస్ పాలన వచ్చింది. 10 ఏళ్లు కేసీఆర్కు అవకాశం ఇచ్చిన ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. సీఎం రేవంత్ ముఖ్యమంత్రిగా అప్పుడే ఏడాది పాలన పూర్తయి 2వ ఏడాది నడుస్తోంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల మనసుల్లో ఎటువంటి అభిప్రాయం ఉందో తెలుసుకునేందుకు పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సీక్రెట్ సర్వే చేయించింది. కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు? 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ప్రస్తుతం ఆ పార్టీ విపక్షానికి పరిమితం కావడంతో గులాబీ పార్టీపై ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రభుత్వం తీసుకుంటున్న పాలనాపరమైన నిర్ణయాలు, విధానాల పట్ల ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు సర్వే చేయించింది. అంతేకాదు, మరికొద్ది రోజుల్లో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగబోతోంది. దీంతో లోకల్ బాడీ ఎన్నికలను ఢీకొట్టి విజయం సాధించాలంటే క్షేత్రస్థాయిలో గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీనే కాదు, సీఎం రేవంత్ పాలనపై ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకుని ముందడుగు వేయాలని పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సీక్రెట్ సర్వే చేయించింది. ఈ సర్వేపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామాల్లోని కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఓట్లు పడ్డాయి. నగరాలు, పట్టణాల్లో ఓటింగ్ శాతం తగ్గింది. పల్లెల్లోని ప్రజలంతా హస్తం పార్టీకే జై కొట్టడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇదే సూత్రాన్ని ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో అమలు చేసి లోకల్ బాడీ ఎన్నికల్లో మొత్తం స్థానాలను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది. గ్రామ సీమల్లో ఎన్నికల నగారా మోగక ముందే ప్రజానాడి తెలుసుకుని ఆపై లోకల్ బాడీ ఎన్నికల వ్యూహరచన చేయాలని టీ కాంగ్రెస్ భావిస్తోంది. ఎన్నికల ప్రచార అస్త్రంగా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో కొన్నింటిని అమలు చేసినప్పటికీ మరికొన్నింటిని పట్టాలెక్కించే పనిలో ఉంది రేవంత్ సర్కార్. ఇందులో ముఖ్యంగా రైతు భరోసా లాంటి వాటిపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నా ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఇటువంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుంది? ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారా అన్న అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు, ప్రభుత్వ పనితీరు మీద ప్రజలు ఏ అభిప్రాయంతో ఉన్నారనేది తెలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర నాయకత్వం సీక్రెట్ సర్వే చేయించారు. హస్తం పార్టీ ఎమ్మెల్యేలకు సైతం తెలియకుండా సైలెంట్గా సీఎం రేవంత్ రెడ్డి సర్వే చేయాలని సూచించినట్లు సమాచారం. ఈ సర్వేను ఉమ్మడి జిల్లాలో ఒక్కో యూనిట్గా తీసుకుని సర్వే నిర్వహించినట్లు సమాచారం. ఈ సర్వేలో ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలు వాస్తవమేనా? అందులో నిజం ఉందా? ప్రజలు ఏం అనుకుంటున్నారు అని సర్వే బృందం ప్రజలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు హైదరాబాద్ ప్రాంతాలకే పరిమితమైందని, జిల్లాల్లో క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ ఊహించిన ఫలితాలు రావడం లేదని సర్వేలో తేటతెల్లమైనట్టు సమాచారం. ఓవరాల్గా 2-3 జిల్లాలు మినహాయిస్తే అన్ని జిల్లాల్లో రేవంత్ ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నట్లు తేలిందట. ఏడాది పాలన సందర్భంగా ప్రజాపాలన వారోత్సవాల అనంతరం ముందుతో పోలిస్తే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ కొంత పెరిగిందట. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్టు విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు, తెలంగాణ తల్లి నూతన విగ్రహ ఏర్పాటు, రైతు రుణమాఫీ వంటి అంశాలు ప్రభుత్వం వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఏడాది పాలనపై విజయోత్సవాల సందర్భంగా జిల్లాలో ప్రభుత్వం నిర్వహించిన సభలు క్షేత్రస్థాయి ప్రజలకు ప్రభుత్వ విధి విధానాలు తెలియజేసేందుకు ఉపయోగపడినట్లు భావిస్తున్నారు. మరోవైపు
పార్టీ నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బహిరంగ సభల్లో గత ప్రభుత్వం లోపాలు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులను కంపేర్ చేస్తూ చెప్పడం కాంగ్రెస్కి కలిసొచ్చిందట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎప్పటికప్పుడు ప్రజలకు అర్థమయ్యేలా సీఎం వివరించడం, సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలులోకి వెనుకంజ వేయకుండా ప్రభుత్వం ముందుకు పోతుందనే విషయాన్ని ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకువెళ్లగా అది కూడా ఉపయోగపడినట్టు సమాచారం. ఉద్యోగ నియామకాలు, సన్నాలకు 500 బోనస్ ఇవ్వడం పాజిటివ్ టాక్ తెచ్చినట్లు సర్వేలో తేలిందట. ఇక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, తెల్ల రేషన్ కార్డులు ఇచ్చేందుకు కసరత్తు చేయడం లాంటివి త్వరగా చేయాలని సర్వే సమయంలో జనం సూచించారట. మరోవైపు హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణ పేరిట హైడ్రా చేపట్టిన కూల్చివేతలు, మూసీ ప్రక్షాళనతో రివర్బెడ్ పరిధిలోని ఇండ్ల కూల్చివేతలు నగరంలో కొంత డ్యామేజ్ చేసినా జిల్లాల్లో ఈ అంశంపై ప్రజలు సానుకూలత వ్యక్తం చేసినట్లు సర్వేలో తెలిసిందట. అసెంబ్లీ వేదికగా ప్రతి అంశంపై ప్రభుత్వ ఉద్దేశాన్ని వివరించడం పట్ల గ్రామాల్లో సానుకూల చర్చ జరిగినట్లు ప్రజలు తెలిపారట. ఇక రెసిడెన్షియల్ హాస్టల్స్ విషయంలో ప్రతిపక్షాల కుట్ర ఉందని చెప్పి ప్రభుత్వం చేతులు దులుపుకోకుండా ఇలాంటి ఇన్సిడెంట్స్ పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, ప్రతిపక్షాల కుట్రలు ఉంటే ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందని వాటిని ప్రభుత్వం నిరూపించడంలో ప్రభుత్వం ఎందుకు ఫెయిల్ అయిందని కొందరు ప్రశ్నించారట. తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజల్లో సానుకూలత వ్యక్తం కావడంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు సంతోషం వ్యక్తం చేస్తున్నారట. పార్టీ కోసం చేయించుకున్న సీక్రెట్ సర్వే ఫలితాలు పార్టీపై సానుకూలంగా ఉండడంతో ఇక రాష్ట్రంలో పార్టీకి తిరుగులేదని నేతలు ఆనందంగా ఉన్నారట. రైతు భరోసా ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే విజయం ఖాయమని చెప్తున్నారు. దీంతో ఇక సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అలాగే తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ, పెంచిన పెన్షన్ను అమలు చేయడం వంటి అంశాలపై కూడా ప్రభుత్వం ఫోకస్ పెడుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని రకాల హామీలను అమలు చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదన్న విషయాన్ని నిరూపించాలని టీ కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారట. మరో 4 ఏళ్ల పాటు ఇలాగే పరిపాలన అందించి వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ కాంగ్రెస్దే గెలుపన్న లక్ష్యంతో ముందుకు వెళ్లాలని పార్టీ భావిస్తోంది. అయితే కొద్ది రోజుల్లో రాష్ట్రంలో జరగబోయే లోకల్ సమరంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందా లేక గులాబీ పార్టీ గుబాలిస్తుందా అన్నది చూడాల్సి ఉంది. సీఎం రేవంత్ సీక్రెట్ సర్వే చేయించినా వాస్తవ పరిస్థితి ఏంటన్నది రేపు జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో తేటతెల్లమవుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.